థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సీఎం గారికి వందనం. సీఎం గారికి వందనం. సీఎం ఇక్కడ విచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు, స్కూల్ యజమాని బృందానికి, ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. గతంలో ఒక ప్రభుత్వం నుండి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి, ఎంత మంచి ఉంటే అంత మంచి పిల్లలకి ఇస్తామని చెప్పి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకరికే ఇస్తాము అని చెప్పినారు. అద్దతో నిలిపేసినారు. అప్పుడు మన రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు, అప్పుడు ప్రతిపక్ష నేత గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పినారు. ఈ తల్లికి వందనం పథకం ఇచ్చినామంటే ఆ బిడ్డలు చదువు బాగోగులు కావచ్చు, వాళ్ళు ఇంకా పై చదువుకు పోయేదానికి మంచి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో ఒక మంచి పథకం తల్లికి వందనం పెట్టారు. అందులో భాగంగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేకుంటే కూడా ఎవరైతే ఇప్పుడు అకాడమిక్ ఇయర్ ఈ జూన్ 12వ తేదీ ఎక్కడైతే పాఠశాలలు పునః ప్రారంభమైనాయి, ఆ రోజుకే ప్రతి తల్లి అకౌంట్లను 13,000 రూపాయలు పడింది. అంటే యాక్చువల్ గా ఈ పథకం వచ్చి 15,000 రూపాయలమ్మా. ఈ 2,000 రూపాయలు ఎందుకు ఖర్చు అయినారంటే, ఒక 1,000 రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ కావాలా, ఇంకొక 1,000 రూపాయలు మరుగుదొడ్లు. ఎలాంటే మన బిడ్డలు శుభ్రంగా ఉండాలి ఎక్కడ కూడా. అందుకోసమే 15,000 రూపాయలు మీ లెక్క. ఈ 2,000 రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ కి. అది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి. మీ ఇంటిలో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలు ఎక్కడ లంచం లేకుండా మీ అకౌంట్లకే డైరెక్ట్ గా వచ్చింది. అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అక్కడ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు, ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారు మన శాసనసభ్యులు. కాబట్టి మీరంతా గుర్తుంచుకొని ఈ రోజు స్కూల్లో కూడా మీ పిల్లకాయలు అన్నం తింటున్నారు. ఎక్కడ పనికిరాని అన్నం పెడతారు. సన్న బియ్యం, అది కూడా 12వ తారీఖు నుంచి వచ్చింది. ఆ సన్న బియ్యంతో మంచి పౌష్టికాహారం భోజనం పెడతా ఉన్నారు. ఇదంతా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దొరుకుతుంది. మీరంతా కూడా ఆలోచన చేసుకోవాలని, ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ కూడా మీరు పెద్దలు ఎవరు గుర్తించాలని, మీ బిడ్డలు పైకి ఎదగాలని, మంచి భవిష్యత్తులో ఉన్నతమైన స్థానానికి ఎదగాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ అందరికీ